పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ మనం ఆషాఢ మాసంలోకి వచ్చేసాము. హ్మ్. పండుగలన్నీ మొదలవుతాయి. అవును. మరి ఆషాఢ మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే అత్తా కోడలు ఒక గడప దాటకూడదు అని, అలానే భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలని చెప్తుంటారు పెద్దలు. అవునమ్మా. దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటమ్మా? ఆషాఢ మాసం అన్నది నిజానికి గ్రీష్మ ఋతువే. జ్యేష్ఠ ఆషాఢ మాసాలు గ్రీష్మ ఋతువు అంటాం. అవును. కానీ వర్షాలు మాత్రం ఆషాఢ మాసంలోనే పడతాయి. వర్షం పడ్డం మొదలవుతుంది అనడానికి మన కాళిదాసు కావ్యంలోనే ఉంటుంది. ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్తూ ఉంటాడు. అవునమ్మా, ఏదైనా ఒక 2 ముక్కలు చెప్తారా? అందులో మొదలే ఆషాఢస్య ప్రథమ దివసే అని వస్తుంది మధ్యలో. 2 4 5 కశ్చిత్ కాంత విరహ గురుణ స్వాధికారాత్ ప్రమత్తః మొదలు దానికి. ఒకానొకడు, వాడు యక్షుడు అనమాట, మనిషి కాదు. ఒకానొక యక్షుడు కాంతావిరహ గురుణ, భార్య మీద ఉండేటటువంటి విరహం అధికమవడం వల్ల స్వాధికారాత్ ప్రమత్తః, తను చేయాల్సినటువంటి విధుల నుంచి కొంచెం అజాగ్రత్తగా ఉన్నట్ట. అంటే కొత్తగా పెళ్ళైతే ఆఫీస్కి వచ్చి కూడా భార్య గురించి తలుచుకుంటూ పని సరిగ్గా చేయలేదంతే, అంతకన్నా ఇంకేనా, అంత సింపుల్. మొదటి వాక్యమే ఇది ఆ కావ్యానికి. దాంతో వాళ్ళ అధికారి అయినటువంటి యక్షరాజు కుబేరుడికి వీడి మీద కోపం వచ్చింది. కోపం వచ్చే ఏం చేస్తాడు, వాళ్ళని ఏమి పూర్వంలాగా డిస్మిస్లు చేయడాలు శిక్షలు వేయడాలు ఏమి ఉండేవి కాదు. అందుకే ఏం చేశాడంటే కొంచెం దూరంగా ఉద్యోగం వేశాడు భార్యకి. అంటే తనున్న అలకాపురి అంటే ఉత్తరంగా ఉంటుంది కదా హిమాలయాల్లో, అక్కడి నుంచి ఏం చేశాడంటే వింధ్య పర్వతాల్లో ఉండే రామగిరి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి కొంతకాలం నీ విధులు అక్కడ చేయమన్నాడు. అంటే మన వాళ్ళు అంటూ ఉంటారే, కోపం వస్తే శంకరగిరి మన్యాలు పట్టించారని చెప్పి చాలా దూరంగా భార్యను తీసుకెళ్లి ఉండడానికి వీల్లేనటువంటి చోట, అంటే కుటుంబం ఉండడానికి వీళ్ళు చోటకి ట్రాన్స్ఫర్లు చేస్తారు, అట్లా అనమాట. అట్లా చేస్తే అక్కడ కూర్చున్నాడు పాపం. వెళ్ళాడు, ఏం చేస్తాడు, కాదనడానికి వీల్లేదు. దాని పేరే రామగిరి ఆశ్రమం. ఎక్కడంటే పూనా దగ్గర ఉంటుంది. రామ్ టెక్ అంటారు దాన్ని, ఇప్పటి పేరు దానికి. అక్కడ సరే అక్కడ ఉంటే పాపం ఉన్నాడు. 6 నెలలు చాలా కష్టపడ్డాడండి. 6 నెలలు భార్య గురించి తలుచుకుంటూ, కొత్తగా పెళ్ళైంది పాపం. అట్లా ఉన్నప్పుడు ఆషాఢస్య ప్రథమ దివసే, ఆషాఢ మాసంలో మొదటి రోజు. అంటే ఆ కాలంలో ఋతువుల్ని బట్టి చక్కగా వచ్చేవి కదా అన్నీ కూడా, కాలాలన్నీ సకాలంలో ఉండేవి కదా ఋతువులన్నీ. అంచేత పెద్ద మేఘం వచ్చిందిట, నల్లని మేఘం, ఏనుగులాగా ఉన్నటువంటి మేఘం. ఆ మేఘం ఏమండి దక్షిణ దిక్కు నుంచి ఉత్తరానికి ఎడుతుంది. అంతే కదా మనకు వచ్చేటటువంటి నైరుతి ఋతుపవనాలు అట్లాగే కదా, దక్షిణం నుంచి ఉత్తరానికి ఎడుతూ ఉంటాయి. దాన్ని చూసి ఈయనకి, ఆహా ఈ మేఘం ఎంత అదృష్టవంతురాలు, ఉత్తర దిక్కుకు వెళ్తోంది, నా భార్య ఉత్తర దిక్కు ఉంది కదా, నేను వెళ్ళలేకపోతున్నాను, ఇంకా 6 నెలలు ఉండాలి ఇక్కడ నేను అని అనుకుని ఆ మేఘాన్ని ప్రార్థిస్తాడు. నువ్వు అట్లా పెడుతున్నావు కదా, ఒక్కసారికి నా భార్యకి నేను క్షేమంగా ఉన్నాను అనే వార్త చెప్పు అని చెప్పి ఏమేం చెప్తాడో చాలా చెప్తాడు. అంతా చెప్పాక వాడు వెడతాడు. వెళ్ళి అక్కడ కుబేరుడు దగ్గరికి వెళ్ళి వీడి ఇంటి గుర్తులు కూడా చెప్తాడు. మా ఇంటికి ఇంద్రధనస్సు ముక్కలతో గేటు పెట్టి ఉంటుంది, ఆ గేట్ నుంచి లోపలికి ఎడుతూ ఉంటే ఇటు అటు పక్క ఆ కల్పవృక్షపు పిల్ల మొక్కలు అవి తెచ్చి అటు ఇటు కోరెడ్లాగా వేసుంటాయి. లోపలికి ఎడితే మా ఇంట్లో దక్షిణపు దిక్కు వైపున ఉన్న కిటికీలోంచి దక్షిణ దిక్కుకు చూస్తున్నటువంటి ఒక స్త్రీ కనపడుతుంది. ఆవిడ ఉంగరాన్ని గాజులుగా ధరిస్తుంది, గాజుల్ని వడ్డాణంగా పెట్టుకుంటుంది అంటాడు. అంటే అంత చిక్కిపోయింది. ఈ కాలం వాళ్ళు బాగా ఎలా సన్నబడాలో తెలుస్తుంది. కళ్ళల్లో ప్రాణం పెట్టుకుని ఉంటుంది. వెళ్ళి ఆవిడికి నేను క్షేమంగా ఉన్నానని చెప్పు, 6 నెలల్లో వచ్చేస్తానని చెప్పు, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అంటే ఆవిడెంత దిగులు పడుతుందో, కొత్త భార్య కదా. సరే వీడు అలకాపురిలోకి వెళ్ళాడు. అలకాపురిలోకి వెళ్ళగానే ఎవడో కొత్తవాడు వచ్చాడని చెప్పి గబగబా కుబేరుడు దూతలు పట్టుకున్నారు, తీసుకెళ్లి రాజు దగ్గర పెట్టారు. రాజుగారి దగ్గర ఈయన ఉన్నమాట చెప్పాడు. చెప్తే పాపం ఆయనకి జాలేసి 6 నెలల శిక్ష మాఫీ చేసి వెనక్కి పిలిపిస్తాడు. ఇదన్నమాట. అందుకని మనం ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వారిని దూరంగా ఉంచడం అనే అలవాటు ఆనవాయితీ అలా వచ్చింది. అట్లా రాలేదమ్మా, దానికి వేరే కారణం ఉంది. ఉరికేది చెప్తాను. ఆషాఢ మాసం అనగానే అది గ్రీష్మ ఋతువైనా
వానలు వస్తాయి అంటే ఎప్పుడు కూడా వానలు వేసంకాలంలోనే వస్తాయి. మనకు ఉండేవి 2 ఋతువులమ్మ. తర్వాత బోళ్ళు మార్చాం కానీ అయితే చలికాలం లేకపోతే ఎండాకాలం. ఎండాకాలంలో ఒక భాగంలోనే వానలు వస్తాయి మనకి. అలా వచ్చేటప్పుడు ఈ వానలు వచ్చేటటువంటి కాలం దీన్ని గ్రీష్మ ఋతువులోనే భాగంగా చెప్పుకుంటాం. అది ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసం వచ్చేటప్పటికల్లా మీరన్నారే దూరంగా ఉంచాలి భార్యాభర్తలనని, దానికి కారణం చాలా పెద్ద కారణం ఉంది. దీనికి కారణాలు ఒకటేమో సామాజికం, మరొకటేమో ఆధ్యాత్మికం. 2 కూడా ఉన్నాయి. సామాజికం ఏమిటంటే మనది వ్యావసాయిక దేశం. ఈ వ్యావసాయిక దేశం అవడం వల్ల పొలంలో పనులు చేయడానికి వెళ్ళే కాలం ఇది. కొత్తగా పెళ్ళయిందనుకోండి, వీడు స్వాధికారాత్ ప్రమత్త అని తన డ్యూటీ నుంచి కాస్త బద్దకించే అవకాశం ఉంటుంది. ఇంట్లో కొత్తగా పెళ్ళే భార్య ఉంది అంటే మరి పొలానికి వెళ్ళాలి, నాట్లు వేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా, పనులుంటాయి. అందుకని భార్య పుట్టింటికి వెడితే వీడు మాట్లాడకుండా పని చేసుకుంటాడని ఒక కారణం అని సామాజిక కారణం చెప్తారు. కానీ దీనికన్నా ప్రధానమైంది కౌటుంబిక కారణం, అంటే కుటుంబ సంబంధం. ఇది వానలు పడేటటువంటి రోజు. వానలు పడతాయి కానీ ఎండలు ఉంటాయి, చెమటలు పడతాయి, తడితడిగా ఉంటుంది, చికాగ్గా ఉంటుంది. సాధారణంగా ఇప్పట్లాగా పగలు రాత్రి విద్యుత్ దీపాలు వేసుకునే రోజులు కావు కదా. కాస్త చీకటిగా అలా చీకటిగా ఉండేటప్పటికి మనం గ్లూమీ అంటామే, అట్లా ఉండిపోయి అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్తగారు కోడలు ఒక మాట అనుకున్నారు అనుకోండి, పెళ్ళైన కొత్తల్లో జీవితాంతం ఉండిపోతుంది. ఈ సమయంలో గనక అమ్మాయి పుట్టింట్లో ఉంటే అత్తగారు కోడలు ఏ రకమైనటువంటి సమస్య లేకుండా ఉండొచ్చు అని ఒక కారణం. ఇది అత్తగారికి వంక పెట్టారు. వాస్తవానికి ఏమిటంటే ఈ సమయంలో గనక గర్భధారణ జరిగినట్టయితే ఉత్తమమైనటువంటి సంతానం కలగదు. అందుకని నిజానికి భార్యాభర్త కలవకుండా ఉండడం కోసం పెట్టిందే తప్ప సంతానోత్పత్తి జరగకుండా జాగ్రత్త పడవలసినటువంటి కాలము అని నిర్ణయించిందే తప్ప బ్రహ్మచర్యం పాటించటం వల్ల మేలు జరుగుతుంది అని చెప్పడమే ప్రధానోద్దేశం గనక ఆ మాట అంటే కొంచెం మొరటుగా ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకి, చిన్నపిల్లలకి. అందుకని అత్తాకోడలు గడప దాటకూడదండి అంటారు. వాస్తవానికి అత్తాకోడలు గడప దాటకపోవడం కాదు, దానికి తర్వాత అన్వయం చేసింది ఏమిటి, పుట్టింట్లో ఉంటే హాయిగా ఉంటుంది, అత్తగారింట్లో ఉంటే చికాకు పడచ్చు, దెబ్బలాడుకోవచ్చు, ఇలాంటివన్నీ తర్వాత మనం వ్యాఖ్యానాలు చేసుకున్నాం. వాస్తవమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో గర్భధారణ జరిగినట్టయితే మంచి సంతానం కలగదు. దీనికి సంబంధించి జ్యోతిష్ శాస్త్రపరమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి, వాతావరణ సంబంధమైన కారణాలు కొన్ని ఉన్నాయి, శరీర ధర్మానికి సంబంధించిన కారణాలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని విడివిడిగా దేనికది అధ్యయనం చేసి ఈ క్రోడీకరించి చెప్పింది ఏమిటంటే ఇప్పుడు గర్భధారణ జరగకూడదు అని. అందుకని అమ్మాయిని పుట్టింటికి పంపించేటటువంటి అలవాటు వచ్చింది తప్ప మరొక కారణం కాదమ్మా. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.